ఓం శ్రీ గురుభ్యో నమః గం గణాధిపతయే నమః. శ్రీ తులసి ఛానల్ నుంచి మీ ముందుకు శ్రీ తులసిగా వస్తున్నాను. ఇందులో మనం యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అస్ట్రాలజీకి సంబంధించినటువంటి సమస్త ప్రాబ్లమ్స్కి విశ్లేషణ, జాతకం చూసి చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు గోచారంలో చెప్పేది మీ పైన ఒక 40-50% రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. 100% రిజల్ట్ కావాలంటే ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకున్నట్లయితే మీకు చక్కగా మంచి రిజల్ట్ అనేది 100% వస్తుంది. దానికి కొన్ని పూజలు, పునస్కారాలు, రత్నధారణ, కంచి రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీరు చూసుకుంటూ ఇవన్నీ యోగా ముద్రలు వేసుకొని ఏ మ్యూజిక్ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చేత పాడబడిన మ్యూజిక్ ఏదైతే ఉందో రాగా థెరపీ కింద యోగ ముద్రలో కూర్చొని ఆ రాగం వింటూ ఆ షట్చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే యోగాలో ఆ చక్రం వల్ల అందులో ఉన్న గ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనకు తీరిపోయి ఈ ఒక హెల్తే కాదు, అక్కడి నుంచి సమస్త సంపదలు, మ్యూజిక్ అంటే మనకు లక్ష్మీదేవి పాటల దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్ సాంగ్స్ వరకు కూడాను ఉంటాయి. నవరసకాలంగా ఉంటుంది, నవరసాలు అందులో ఉంటాయి. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం మ్యూజిక్ థెరపీ ఇస్తుంది. ఇవన్నీ తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకోవటానికి, కోచింగ్ తీసుకోవటానికి, సర్టిఫికేషన్ కోసం ఐదర్ ప్రాక్టికల్గా నేర్చుకొని ఏదైనా చేయాలని అంబిషన్స్ ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉపాధి కింద ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరని ఆశిస్తూ మనం రాశుల్లోకి, గ్రహ దశల్లోకి వెళ్దాము. ముందుగా మార్చి 1 నుండి 16 వరకు జరుగు మొదటి పక్షం వివరాలలోకి వెళ్తే గురువు వచ్చేసి వృషభంలో ఉన్నారు, కేతువు వచ్చేసి కన్యలో ఉన్నారు, అలాగే శని భగవంతుడు వచ్చేసి కుంభంలో ఉన్నారు, రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, రవి అలాగే శని ఈ గోచారంలో తీసుకున్నట్లయితే కుంభరాశిలో ఉన్నారు, రాహువు, శుక్రుడు, బుధుడిని తీసుకుంటే వీళ్ళు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు, చంద్రుడు వచ్చేసి మేషరాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారంలో ప్రధానంగా మనకి ఇప్పుడు శుక్రుడు మీనరాశిలోకి ఫస్ట్ మొదటి తేదీనే, మార్చి 1వ తేదీనే ఈయన శుక్రుడు మీనరాశి ప్రవేశం చేస్తారు. అలాగే 14వ తేదీ ఇక్కడ ఈ యొక్క మీనంలోకి రవి ప్రవేశిస్తాడు. 15వ తేదీ మరలా మీనంలోకి ఈ యొక్క బుధుడు వక్ర ప్రారంభంతో ప్రవేశిస్తాడు. ఈ 3 అంటే ఇంకా మీకు 16వ తేదీలోపు ఒక్కరోజు ముందు మీకు 15వ తేదీ బుధుడు మీకు మీనంలోకి వక్రంతో చేరే అవకాశం ఇక్కడ ప్రూఫ్ చేయబడింది. ఇలా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం మీనరాశి, మీన లగ్నం తీసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి, దశమాధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పుడు 3లో ఉన్నారు. చాలా బాధలు పడ్డారు. ఉద్యోగపరంగా, వ్యక్తిగత జీవితం పరంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఆస్తులు తగాదాలు కొంచెం మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసేసాయి. ఇప్పుడు ఎలా ఉంటుంది? చతుర్థంలోకి వెళ్ళినాక ఎలా ఉంటుంది? ఈయన మీకు 2 కోణాధిపత్య కేంద్రాధిపత్యాలు ఇచ్చాడు. లగ్నం మీనరాశి, మీన లగ్నం. ఇది లగ్నానికి కేంద్రాధిపత్యం, కోణాధిపత్యం వస్తుంది. 2 మంచిదే, రాశికైనా లగ్నానికైనా. అలాగే సహజంగా వచ్చినటువంటి కేంద్రాధిపత్యం దశమ కేంద్రం. ఈయన మరలా ఇంకొకటి ఏంటి, ఇంకో కేంద్రంలోకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు తృతీయం వీడి త్వరలో. ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. ఏలినాటి శని ప్రభావం మిమ్మల్ని మధ్యలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి మీరు చక్కగాను శనీశ్వరునికి తైలాభిషేకాలు చేసుకుంటే సరిపోతుంది. ఈ పీరియడ్ ఇంకా మీకు 5 years ఉంటుంది కాబట్టి ఏలినాటి శని ఇది మీకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నానా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి జీవితంలో కొంత ముందడుగు పడడానికి మీరు వేసే ప్రోత్సాహకరమైనటువంటి జీవితం ఎంతో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తృతీయంలో వచ్చినప్పుడు మరలా అనారోగ్యం, చావులు ఇలాంటివి వచ్చే అవకాశాలు మీరు గమనించగలరు. అలాగే ఈ యొక్క మీనరాశి, మీన లగ్నం వారికి మీకు పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. ఇది కొంచెం మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి.
పంచమాధిపతి అంటే సంతానం కలిగే అవకాశం ఉంది, వివాహాలు సమకూరే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ తీరిన వాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళ కోసం చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి చెప్పుకున్నాము, కుజుంది చెప్పుకున్నాము. కేతు వచ్చేసి మీకు సప్తమ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి కొన్ని యాత్రలు చేస్తారు. కొన్నిటిల్లో మీరు తీర్థయాత్రలే కాకుండా స్పిరిచువల్ గ్రోతే కాకుండా టూరిజం ప్లేసెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. నీళ్లకు సంబంధించినటువంటి యాత్రలు అంటే సముద్ర తీర ప్రాంతాలకు, నదీ తీర ప్రాంత టెంపుల్స్కి, విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళే అవకాశాలు, ఇవన్నీ మీకు కొంచెం ఆనందాన్ని కలిగజేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ రవి శనిలు వచ్చేసి మీకు వ్యయంలో పడ్డారు. శని భగవంతుడు వచ్చేసి మీకు లాభాధిపతి, వ్యయాధిపతి. సో లాభాలు చేసే బిజినెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినంతటువంటి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. అలాగే మీకు 6వ ఇంటి అధిపతి అయినటువంటి రవి భగవంతుడు కూడా మీకు వ్యయంలోనే ఉన్నారు కాబట్టి శత్రు రుణ రోగ విపత్తులు తలెత్తే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీనరాశి, మీనలగ్నం వారికి ఏది ఏమైనా గురుకృప మీకు పైన ఉంటుంది. కొంచెం ఉద్యోగ రంగంలో మీకు శాంతి లభిస్తుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లేకపోలేదు. ఎందుకంటే మీనరాశి వారికి చతుర్థాధిపతి, అలాగే ఈ యొక్క కన్యా సప్తమాధిపతి. ఇదేమవుతుంది, ఈ యొక్క సప్తమాధిపతి వెళ్ళి నీచలోకి వెళ్ళిపోయేసి మీ రాశిలోనే ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన పవర్ తగ్గుతుంది. జీవిత భాగస్వామి పవర్ తగ్గుతుంది. మీరేంటో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఏంటో మీరు తెలుసుకుంటారు. ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి బాగా సమకూరే అవకాశం ఉంది పరిస్థితులన్నీ. ఏది ఏమైనా కొంచెం హెల్త్ పైన ఫోకస్ చేయండి, సంతానం పైన ఫోకస్ చేయండి. వివాహాది కార్యక్రమాలు, విందు వినోదాలు కలిసి వస్తాయితే శని ప్రభావం ఉంది కాబట్టి శనికి తైలాభిషేకాలు ఇవన్నీ చేసుకున్నట్లయితే చాలా వరకు మీరు బాగా ఉండే అవకాశం ఉంది. మంగళవారం రోజు రాహుకాల పూజలు చేసుకోండి, లేదా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకోగలరు. దశరథ కృత శని స్తోత్రాన్ని వినగలరు. స్వస్తి.